హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఐషు యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఒక చిన్న కవితం చెప్తున్నాను ఈ మటన్ కర్రీ కోసం వినేయండి. గుమగుమలాడే కైమా కర్రీ, నోరూరించే సువాసన, గుమగుమలాడించే మసాలా వాసన, మాంసం మెత్తదనం, ప్రతి ముద్దలో ఆనందం, మరిచిపోలేని అనుభూతి. ఇలాంటి మరిచిపోలేని కైమా వంటకాలు మా ఛానల్లో ఎన్నెన్నో. మా ఛానల్లో చూడండి, మీ ఆకలిని తీర్చుకోండి. ఇప్పుడు నేను కైమా చేస్తున్నాను. ముందుగానే స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. అందులోనే ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా కలుపుకోవాలి, వేగించుకోవాలి. అవి బాగా వేగాక టమాటీలు వేసుకొని బాగా కలుపుకోవాలి. తొందరగా ఉడకాలి కదా టమాటీలు, అందుకని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా వేగిన తర్వాత ఈ మటన్ కైమాని బాగా కడుక్కొని అందులో వేసుకోవాలి. నేను ఇప్పుడు చెప్పే కవిత్వం ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. ఇలాంటి కవిత్వాలు ఇంకా మీకు వస్తూనే ఉంటాయి. అలానే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి వంటకాలు ఇంకా చాలా వస్తూనే ఉంటాయి. ఈ మటన్ వేసుకున్నాం కదా, దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి, వాటర్ అంతా పైకి వచ్చేంత వరకు. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి, అలానే సాల్ట్ కూడా వేసుకోవాలి, తగినంత కారం కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మటన్ కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. దీన్ని బాగా కలుపుకోవాలి. చూడండి, బాగా వాటర్ అంతా పైకి వచ్చేసింది. ఇలా వచ్చేంత వరకు ఉడకబెట్టుకున్న తర్వాత ఇందులో కొంచెం నీళ్ళు వేసుకోవాలి, సరిపోయినన్ని. మటన్ కొంచెం గట్టిగానే ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువగానే నీళ్ళు వేసుకోవాలి. దీన్ని ఉడకబెట్టుకుందాము. ఇప్పుడు ఇంకొక కర్రీ చేసుకుందాము. చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాను పిల్లల క్యారేజ్ కోసమని. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ చిక్కుడుకాయ కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ఇవి బాగా వేగిన తర్వాత చిక్కుడుకాయలు కడిగి పెట్టుకున్న వాటిని వేసేసుకోవాలి. ఇవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ చిక్కుడుకాయ కోసం కూడా ఒక కవిత్వం చెప్తాను, వినేయండి. చిన్నారికాయ చిక్కుడుకాయ కూరలో కలిస్తే రుచి అదిరిపోయే, ఆవకాయతో నంచుకు తింటే స్వర్గం దిగి వచ్చినట్టుంది. చిక్కుడుకాయల్ని వేసుకున్న తర్వాత ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ కవిత్వం ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇదిగోండి, వాటర్ అంతా ఇంకిపోయింది దగ్గరగా. చిక్కుడుకాయలు ఇలా వాటర్ అంతా ఇంకిన తర్వాత చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకున్న టమాటీలు కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది బాగా మగ్గిన తర్వాత చూద్దాము ఎలా వస్తుంది. ఒక్క చుక్క వాటర్ కూడా లేకుండా దగ్గరగా ఇంక పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం కారం వేసుకోవాలి. కారం వేసుకొని కలుపుకుందాము. కారం వేసుకొని కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ మటన్ కర్రీని కూడా ఒకసారి చూసేద్దాము.
ఇదిగోండి ఆయిల్ అంతా పైకి తేలింది కాబట్టి ఇది చక్కగా ఉడికిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఈ చిక్కుడుకాయ కూడా చాలా దగ్గరగా అయిపోయింది. ఇది ఉడికిపోయింది. ఇదిగోండి ఇలా వచ్చింది. ఎంత బాగుందో చూడండి. ఈ చిక్కుడుకాయ కర్రీ అయిపోయింది. ఈ మటన్ కూడా నీళ్ళన్నీ ఇంకిపోయాయి కాబట్టి ఇది అయిపోయినట్టే. మా ఇంట్లో కొత్తిమీర లేదు, అయిపోయింది. ఈ రోజుకి ఇదే వీడియో. బాయ్ బాయ్.